ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ పూజ ఈవెంట్ జరిగిన దగ్గర నుండి ఏదైనా చిన్న న్యూస్ వచ్చిందా చాలు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ బయటకొచ్చాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని, త్వరలోనే మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఎన్టీఆర్ షూట్ లో జాయిన్ కానున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. అలాగే రెండు కీలక పాత్రల కోసం మలయాళం నుంచి టొవినో థామస్, బిజు మీనన్ లో నీల్ ఎంపిక చేశారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ న్యూస్ బయటకి రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్ సంస్థ డ్రాగన్ నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరొక వైపు హిందీలో వాటో మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం 2025 ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. వాటు చిత్రం షూటింగ్ జనవరి చివరికి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీకి ఎన్టీఆర్ డేట్స్ ఇస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. రుక్మిణి వసంత్ గతంలో కన్నడ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఈ వార్తలపై మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ తన ఫిజిక్ లుక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. పీరియాడికల్ డ్రామా కావడంతో అతని లుక్, పాత్ర డిజైన్ కి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని కూడా అంటున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ తో తీస్తారని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ లాగానే సెలార్ మూవీతో ప్రశాంత్ నీల్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు. అలాగే RRR, దేవర సినిమాలతో ఎన్టీఆర్ కూడా భారీ క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయిలో తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనాలతో వస్తుంది. ఇక ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.